చాలా రోజులకి గ్యాప్ తీసుకుంటున్నాను వీడియో పెట్టడానికి. ఎందుకంటే తీసేవాళ్ళు లేరు నాకి. మా వాళ్ళు ఇంట్లో ఉన్నా వాళ్ళెప్పుడు బిజీగా ఉంటారు. తీయడానికైతే చాలా టైం తీసుకుంటున్నాను. ఆ విషయంలో మీరు నన్ను కొద్దిగా సపోర్ట్ చేయాలి లేట్ చేయకున్నందుకు. తర్వాత అందుకే ఆ సమస్య ఉంటదని తెలిసి ఒక స్టాండ్ ట్రైపాడ్ బుక్ చేశాను మొబైల్‌కి. ట్రైపాడ్ పెట్టుకొని మనం సెల్ఫీ వాయిస్ మాట్లాడదామని. ఇదైతే వచ్చింది. వెయిట్‌లెస్ తక్కువుంది ఇది. బరువు చాలా తక్కువ ఉంది. చూడ్డానికైతే జెండా వచ్చిందనుకుంట మా ఇంటికి. కానీ వేరే ఉంది. మరి వాడుకోబడతాడో మళ్ళా దీనికి రిటర్న్ చేయబడుతుందో తెలియదు. చూద్దాం. లాస్ట్ టైం ఏమో వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాని తర్వాత మళ్ళీ పెట్టలేదు వీడియోస్. చూద్దామంటే నేను బిజీగా ఉండడం వల్ల తీయడానికి ఇబ్బందిగా ఉంది. తీసేవాళ్ళు లేరు. సెల్ఫీ పెట్టుకుందాం అనుకుంటే బాగుండదని పెట్టడంలా. చూద్దాం ఒకసారి స్టాండ్ బుక్ చేద్దాం అనుకొని బుక్ చేశాను. దీని కాస్ట్ ఎంత పడింది? ఇదైతే నేను మర్చిపోయినా మా మిస్సెస్తోనే బుక్ చేయించాను. నాకు కాస్ట్ ఎంత పడింది అని అడుగుతున్నా. ఎంతైనా 600+ అయింది. ఆ చేంజ్ ఎంత అనేది తెలియదు. స్టాండ్ ట్రైపాడ్ అంతే ఇది. ఎలా ఉంటుంది మా మూవీ కెమెరా వాడిని ఏదో పోయినట్టుంది. ఇదేదో పడిపోయింది, ఎదిగింది కొద్దిగా. ఇది మేమైతే కెమెరాకి స్టాండ్ వేసుకుంటాము ట్రైపాడ్లకే. సేమ్ అలానే ఉంది. ఏమంటే అది వెయిట్ ఉంటుంది, ఇది వెయిట్ తక్కువ. కానీ మనం ఆన్లైన్లో చూస్తే ఇది బాగానే మా దానిలోనే ఉంటుంది అనుకుంటే. నాకు తెలిసి ఇది గ్రామ్స్ 100 గ్రామ్స్ ఉంటుందేమో, 200 గ్రామ్స్ ఉంటుందో. ఇది రిటర్న్ చేయాలంటే ఎట్లప్పా? లూజ్ చేయాలేమో. ఇక్కడ టైట్ చేయాల. ఇది టైట్ చేస్తే ఇంకా పైకి పోదేమో. ఇది చూద్దాం. దీన్ని లూజ్ చేస్తే ఎంత పైకి పోతుందో. నిలబడి మాట్లాడచ్చు అనుకుంటా. పర్వాలా పైకి వస్తుందో లేదనే ఇంతేనా? ఓకే రైట్. లేకుంటే మన ఫేస్ నుంచి రాదు. ఇదిగే స్టాప్ అయితే కరెక్ట్ మన యాంగిల్. ఓకే. ఓహో, ఇంతవరకు ఉందన్నమాట. అంటే 6 అడుగులు. మనమంతా 5 ఫీట్ ఉన్నాం అనుకోండి, 5 ఫీట్ చేంజ్. 6 అడుగులు ఉండే వాళ్ళకి అయితే మాట్లాడచ్చు. అట్లా దాని తగ్గట్టు పెట్టినాడు. బహుశా అయితే కింది పట్టుకోండి చూసుకోవాలా. గాలి వస్తే పడిపోతుంది. గాలి వచ్చాడు మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైనా పిల్లల్లో చెప్పి పట్టుకున్నా కానీ ఓకే. ఈ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయినాను. పర్వాలేదు, బాగానే ఉంది. మొత్తానికి అయితే ఎన్ని లైట్లు ఉన్నాయి. ఇవన్నీ కలర్స్ వస్తాయి అనమాట. ఇన్ని రకాల కలర్స్ వేసినాడు. ఇన్ని బొమ్మలు వేసినాడు కానీ 2 రింగులే ఉన్నాయి. బ్లూ లైట్ లేదే, అంటే వైట్ లైట్ లేదు. అన్ని కలర్లో ఉంటే బాగుండదు. ఒకటే కలరే ఉంది. ఒకటే ఉంది. దాంట్లో అన్ని కలర్లు చూపించినాడు. 2-3 లైట్లు పెట్టినాడు. కనెక్టర్కి పైన ఓకే ఆన్ చేసినావా? వచ్చింది, బయటకు వచ్చింది, తీసినావా? ఇదేనమ్మా ఎల్ఈడి లైట్. దీనికైతే మన ప్లగ్ ఏం లేదు కానీ మన యూఎస్బి కేబుల్కి మన మొబైల్ అడాప్టర్కి కనెక్షన్ చేసుకొచ్చింది. ఇది ఏంటనే వెళ్ళలేదే మనకి దేవుడా.
ఓహో! ఇప్పుడు దీన్ని తీసేద్దాము. ఇది వచ్చేసి ఎల్ఈడీకి ఉంటుంది. ఎల్ఈడీ ఫిట్టింగ్ అది. చూద్దాం అదో కాదో మనకి ఐడియా లేదు కదా. ఎట్లా బిగిస్తామమ్మా? మంచిగా పోవాలంటావా? ఇది పోతుందో లేదని ఎట్లా చేసేది? ఇట్లా గింజిల్లా మళ్ళీ ఇది ఎందుకు? మళ్ళీ ఇక్కడ ఫిట్ చేద్దాం లైటింగ్. దిగల సాందిరామా ఇట్లా ప్రయోగాలు చేయకూడదు. కొద్దిగా ఆలోచన చేసి పని చేయాలి అసలు. అందుకేనే మధ్యనే టైట్ కాదు, కూర్చుంది అంతే ఇట్లా. ఓకే, మనకి ఎట్లా కావాలి అట్లా ఏమన్నా అవుతుందేమో చూద్దాం. మొబైల్ ఏదేమి ఇది మొబైల్ పెట్టేది. లేకుండా వస్తాయి అట్లా ఉండవు స్టాంప్. చూద్దాం ఓకేనా. అదే చూడమా, ఇది మొబైల్. ఇదేమో బెండ్ అవుతుంది ఒక పక్కకి. నేను చూడను అన్నట్లుంది, ఇది ఒక పక్క పోతుంటే. అది కదా, అది అది ఈ పక్కే వస్తుంది. ఏం బిడ్డ ఇట్లా తిరుగుతున్నావు నాదే కదా. మళ్ళీ నాకు తిరుగుతావు. స్ట్రైట్ ఉండు, ఏదో అలవాటు లేను అన్నీ, హోమ్ లేను అన్నీ. కొత్త ప్రయోగాలు చేస్తుంటే నువ్వు ప్లే చేస్తే ఎట్లా నాకల్లా. ఇప్పుడు దాని అర్థమైందనమాట చెప్పండి. అయితే పర్వాలేదు బే, లైట్ వేద్దాము, పని చేస్తుంది లేదా. ఎన్ని కలర్లు వస్తాయా అంతే లైట్. వైర్ అయితే సరిపోదే, ఏడన్నా ఇంటికి మనము ప్లగ్ దగ్గర ఉండాలి. అయితే ఈ లైట్ పెట్టుకోవాలంటే కొద్దిగా ఉంది. ఆన్ చేస్తున్నా, పడుతుందా లేదా కదా. ఈడ ఆన్ అయింది, డన్ అంట. అతిగా మోడల్ 2 అయితుందా, 3 4 అంతేనా. 1 2 3 4 3 వచ్చిన కలర్లు. పక్కన ఇంకోటి ఏం తెచ్చాడు, అప్పు డౌన్ అంట. ఇవేంటో చూద్దాం. 1 1 2 3. ఓహో, లైటింగ్ పెంచుకునేది. అప్పు 3 4 5 6 7 ఆడిగా ఉన్నాయి అన్నట్టున్నాయి. 3 times డౌన్ చేసుకోవాలి లైటింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇదిగోండి, ఈ కింద ఈ లైట్ కలర్స్ ఇచ్చినాడు కదా, ఈ కలర్స్ అన్నీ మారుతాయని ఇది అర్థం అనమాట. ఫస్ట్ కలర్లో ఇది చూసినాము, మళ్ళీ ఇది చూసినాము, మళ్ళీ ఇది కింద ఇవన్నీ కలర్స్ ఇలా మారుతాయి. అది దీని పరిస్థితి లైటింగ్. ఇప్పుడు బాగుంది కదా. మొత్తానికి అయితే స్టాండ్ బాగానే ఉంది. మొబైల్ పట్టుకుంటుందా లేదని గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకో కొద్దిగా. ఇది అయితే ఇటు ఉంది, మొబైల్ బరువు ఎక్కువ ఉండేటు అయితే కష్టమే ఉంటుంది అనుకుంటా. ఓకే, ఇదండి స్టాండ్ తెచ్చినాను. నెక్స్ట్ వీడియో ఈ స్టాండ్ గురించి అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మెమోరీస్ గురించి
డిస్కషన్ చేయాలని ఒక కొద్ది మధ్యలోనే స్టాప్ చేసినాను. అది సెకండ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు ఇది ఎక్కువ లెంత్ అయిపోయింది. ఏదో స్టాండ్ చూపిద్దాము దీని గురించి ఏమని, లోపల ఎలా ఉంటుందని. నాకు ఇప్పుడు ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడు చూడలేదు నేను. దానికోసమే ఒకసారి చూద్దాము, అట్లే మీకు చూసినట్టు ఉంటుంది అన్నట్టు దీన్ని చూపించడం అనమాట. ఇది కూడా కలర్ మారుతుంది. అవును, ఇది చూపించాలని అట్లా చూపించడానికి ఇది ఒక జస్ట్ ట్రైల్. నెక్స్ట్ వీడియోలో నా మెమరీస్ గురించి, అంటే ఇప్పుడు ఇంతవరకు మీ లాస్ట్ టైం మీరు చూసిన వీడియోలో నా మెమరీస్ ఉంటాయి. చాలా ఉన్నాయి, ఇంక చూపించలేదు, చూసే వాళ్ళకి బోర్ పడుతుందని. నెక్స్ట్ మీ మెమరీస్ని ఎలా జాగ్రత్త పరచుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఏమిట్లో దాచుకోవాలి, ఏ రకంగా అనేది నేను ఐడియాస్ మీకు చెప్తాను. వీలైతే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.